అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనది. ప్రజలందరూ కూడా ఎంతో ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఈ వెంకన్నను దర్శించుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఈ కళ్యాణ మహోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభమై మార్చి 6వ తేదీ పుష్పయాగంతో ముగుస్తాయి. ఎల్లుండి శుక్రవారం స్వామివారి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంకన్న కళ్యాణాన్ని చూడటానికి అటు ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం, ఇటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు భక్తులు విరివిగా వస్తారని పోలీస్ శాఖ అంచనా వేస్తుంది. భారీ బందోబస్తు మధ్య స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేశారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది ఇప్పటికే. అయితే పోలీస్ శాఖ నుంచి సుమారు 300 మంది సిబ్బందిని నియమించినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఏర్పాట్లను పరిశీలించారు. ఈరోజు వార్తలు ఎం గోవిందరావు, పాయకరావుపేట, ప్రైమ్ 9 రిపోర్టర్. వెళ్ళి బాగుంటాను ఎందుకైతే బాగుంటుంది. Aí vai passar no chão. Stop. समस्त भावक्षय मंगाल
శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి భగవద్దేవత పాదోదకం